తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ వివాదం ముదురుతోంది. తెలంగాణ బంద్కు ఓయూజేసీ పిలుపునిచ్చింది. బంద్ నేపథ్యంలో హైదరాబాద్లో పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. మార్వాడి గో బ్యాక్ పిలుపునిచ్చిన ఓయూజేసీ చైర్మన్ తిరుపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన తిరుపతి, వేణుగోపాల్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పది రోజుల క్రితం మార్వాడి వివాదం మొదలైంది. తెలంగాణలో అన్ని ప్రాంతాలకు మార్వాడి వ్యాపారస్తులు విస్తరిస్తూ తమకు ఉపాధి లేకుండా చేస్తున్నారనేది స్థానిక వ్యాపారుల ప్రధాన డిమాండ్. మార్వాడీల రాకతో స్థానికులకు ఉపాధి అవకాశాలు తగ్గాయని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికులకు అవకాశం ఇవ్వకుండా వారి ప్రాంతానికి చెందిన వారిని పనులు పెట్టుకుంటున్నారని వాళ్ళు అంటున్నారు. సికింద్రాబాద్ మోండా మార్కెట్లో ఇటీవల దళిత యువకుడిపై స్థానిక మార్వాడి వ్యాపారస్తులు దాడి చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. దాడి చేసిన మార్వాడీలపై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఈ వివాదం మరింత ముదిరింది. ఈ ఘటనపై స్పందించిన రచయిత, గాయకుడు గోరెటి రమేష్ మార్వాడీల దోపిడీని వివరిస్తూ పాట పాడి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పాట కాస్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. గోరెటి రమేష్ స్ఫూర్తితో కొన్ని గ్రూపులు మార్వాడి షాపుల్లో ఎవరు కొనుగోలు చేయకూడదని ప్రచారం చేస్తున్నాయి. ఈ పాట ద్వారా గోరెటి రమేష్ విదేశాలను రెచ్చగొడుతున్నారని మార్వాడీలు ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేసి పోలీసులు అరెస్టు చేశారు.